వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 12వ తేదీకి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ ఆటోనగర్లోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. కొమ్మినేని అరెస్ట్ అక్రమం, కక్షపూరితం. మాజీ మంత్రి అంబంటి రాంబాబు. ఈ నెల 12వ తేదీకి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047కు శ్రీకారం చుట్టాం. దీని ఉద్దేశం పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా విజన్ 2047 అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి గాని, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్. ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్ లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈ రోజు మనం అగ్రిటెక్ ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్ గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతాం ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్, ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం, గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం, కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇస్ ఎ రియాలిటీ. మన ఆఫీసుల ముందర, మన ఇంటి దగ్గర, మన పొలం దగ్గర, లేకుంటే మన బస్ స్టాండ్ లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకుని మనం వాడుకుని గ్రిడ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. విజయవాడ ఆటోనగర్ లేని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. కార్యాలయం బోర్డును తొలగించారు. ఈ క్రమంలో సాక్షి యాజమాన్యం కార్యాలయం గేటుకు తాళాలు వేసింది. దీంతో మహిళా నేతలు గేటు ఎక్కి నిరసన తెలిపారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని వాసులు, మహిళలు సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని సాక్షి దినపత్రిక కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు.
పిఎస్జి హాస్పిటల్లో ఈయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గోపీనాథ్ నివాసానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావు, కల్వకుంట కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, అభిమానులు చివరి చూపు చూడటానికి తరలి వస్తున్నారు. గోపీనాథ్ మరణించడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆయన ఎంతో కృషి చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మహమ్మద్ ఇమ్రాన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ తెలపడం జరిగింది. ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వ అక్రమంగా అరెస్టు చేసింది. ఆ అరెస్టు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదోషంలాగా భావిస్తారు. అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు. ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నాడు. అదే ఆయన వారించాడు. ఆ వ్యాఖ్య అయిపోయింది, డిబేట్ అయిపోయింది. అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకపోతే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకరు ఎవరో కూర్చొని నడుపుతారు. ప్రెజెంటర్ ఉంటాడు. అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతాది అనుకున్నప్పుడు ఆ ప్రెజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు. ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు. ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టులు అయిపోయినట్టున్నాడు. అది రాలే. అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు ఇట్లే అంటానని అతను అన్నట్లేదు. అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది. తరువాత ఎప్పుడైతే 7వ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఆ మీడియా, సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి, కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు. ఇది అనవసరంగా వైల్డ్ దీనికి పోతోంది. ఉద్దేశం కాదు, ఛానల్ ఉద్దేశం కాదు, ఎడిటర్ ఉద్దేశం కాదు, ఈవెన్ డిబేట్ కండక్ట్ చేస్తున్న కొమ్మినేని గారి ఉద్దేశం కాదు. అండ్ ఈవెన్ అనలిస్ట్ కూడా ఆ సందర్భంలో అతను ఉచితం అనుకొని అన్నది కూడా తర్వాత ఎక్స్టెండ్ చేయలే. లైక్ వాళ్ళ ఛానళ్ళలో జరిగే డిస్కషన్లో స్ట్రెస్ పెట్టి అవును నేను అన్నది కరెక్ట్ అని ఒకవేళ వీళ్ళు వారించినట్టు నటించిన ఆ ప్రజెంటరు వాళ్ళు దుందుడుగ్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి స్ట్రెస్ పెట్టి. అలాంటిది కూడా ఇక్కడ జరగలే. ఏబిఎన్లోనో TV5లోనో చూస్తే ఆ ఛానల్స్లో వందల డిస్కషన్స్ అసలు మొదలు పెట్టడం దగ్గర నుంచి క్యారెక్టర్ అసాసినేషన్తో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కానీ, దుర్భాషలు అక్కడ డిబేట్లు పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళ గురించి కానీ, లేదా ఇంకొక నాయకుడు ఎన్నో జరిగినాయి.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో కొత్త సంప్రదాయానికి తెరలేపింది. కిర్రాక ఆర్పి, సీమరాజా లాంటి వాళ్ళు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఎల్లో ఛానల్స్ దారుణంగా మాట్లాడుతున్నాయి. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేనిని కూడా దారుణంగా తిడుతున్నారు. పోగేసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్ మీద దాడి జరిపారు. మరి దీనిని ఏమనాలి అని అంబటి ప్రశ్నిస్తున్నారు. 100 డిబేట్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఛానల్లో కూడా. ఆ 100 డిబేట్లు జరుగుతూ ఉన్నప్పుడు డిబేట్కు ఆహ్వానించబడినటువంటి ఒక విశ్లేషకుడు లేకపోతే మరొకరో మాట్లాడుకుంటేనో, కొట్టుకుంటేనో, చెప్పులతో లేకపోతే తోసుకుంటేనో, వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటేనో ఆ ఛానల్ని బలి చేస్తారా? అలా బలి చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు కదా, కాసుకోండి. ఇక మనం చేసుకున్నాం. సాక్షి మీదకి వెళ్ళి దాడి చేస్తారా? ఓ 10 మంది లేడీస్ని తీసుకెళ్ళి సాక్షి మీదకి వెళ్ళి కోడిగుడ్లు వేసే కార్యక్రమం. ఇలాంటివన్నీ కూడా సమాజంలో మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనకు. ఎప్పుడు మీ రోజులు కావివి, రోజులు మారతాయి. అనేక మంది ఛానల్స్లో పెట్టి, మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆ కిరాక్ ఆర్పీని, ఆ సీమరాజుని పెట్టి తిట్టిస్తున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తేనేమో పోలీసు వారు కేసు రిజిస్టర్ చేస్తే ఊరుకోరు లోకేష్ గారు. ఏమిటి అన్యాయం అంటున్నా? 10 మందిని పోగు చేసి, గందరగోళం చేసి, దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఒక వరుస ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ముందేమో తెలుగుదేశం పార్టీ నుంచి ట్వీట్ చేస్తారు, తర్వాత నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు, తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తారు. హైప్ చేసుకుంటూ రావడం అనమాట. హైప్ చేసుకుంటూ వచ్చి వెళ్ళి కొమ్మినేని శ్రీనివాస్ గారిని వెళ్ళి పట్టుకొచ్చేస్తారు. 70 ఏళ్ల వయసు కలిగినటువంటి కొమ్మినేని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు ఓట్లకే పరిమితం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అన్ని వర్గాలకు మంత్రి పదవులు కేటాయించి కేవలం ముస్లిం మైనారిటీ వర్గానికి ఎందుకు పదవి ఇవ్వటం లేదని మహమ్మద్ ఇమ్రాన్, తెలంగాణ స్టేట్ సీనియర్ జర్నలిస్టు మరియు బీసీ మైనారిటీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వాలు ముస్లిం వర్గానికి మైనారిటీ కోటా కింద నిధులు గాని పదవులు గాని కేటాయించారు. కానీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మైనారిటీ వర్గానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అన్యాయం చేస్తుంది? మరి నాకైతే అర్థం కావటం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మైనారిటీ ఓట్లపై అధికారంలోకి వచ్చి మైనారిటీ వర్గానికి ఏడాది నారప పాలనలో 15 మందికి మంత్రి పదవులు కేటాయించిన మీరు మైనారిటీ ఎందుకు కేటాయించడం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది అని తీవ్రంగా ఖండిస్తూ మా జర్నలిస్టులంతా ఏకమై ముందుకు వెళ్తాం. నమస్తే, నేను మొహమ్మద్ ఇమ్రాన్, స్టేట్ వైడ్ జర్నలిస్ట్. అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిన్న నూతనంగా మరో 3కి మంత్రి పదవులు కేటాయించింది. అయితే దురదృష్ట విషయం ఏంటంటే ఒక్క మైనార్టీకి కూడా ఒక చైర్మన్ పదవి కానీ, ఒక మంత్రిగా అవకాశం కానీ మరి ఎందుకు ఇవ్వడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. గత ప్రభుత్వంలో మన కేసీఆర్ ఒకసారి హోంమంత్రిగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా ముస్లిం వర్గానికి అవకాశం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వము ఏమాత్రం ముస్లింల మీద చిత్తశుద్ధి లేదు. కేవలము ఓట్ల కోసమే వాడుకోవడం తప్ప వారికి ఎలాంటి అవకాశం కల్పించడం లేదు. మైనార్టీ కోటాలో మరి ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నాను. సూళ్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి, శుభ్రత మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన సుప్రభాతం సూళ్లూరుపేట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదటి దశగా 18వ వార్డు పరిధిలో పర్యటించి పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రభాతం సూళ్లూరుపేట కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం గ్రామాలకు విస్తరిస్తామని, ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యపై అధికారులు వెంటనే స్పందించేలా సూచనలు చేస్తూ ప్రజల భద్రతా సౌకర్యాల మెరుగుదలకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ అన్నా క్యాంటీన్ను సందర్శించి సరళమైన అల్పాహారం తిని క్యాంటీన్లో
వంట నాణ్యతను, శుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్య, టీడీపీ సీనియర్ నాయకులు టి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ మరియు కార్యకర్తలు, పోలూరి రాధాకృష్ణ, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. మన సంవత్సరంలో పడిపోతుంది. నేను వాళ్ళకి మనం పెట్టి అదే చూడడానికి వస్తాను. బ్రిడ్జి కింద ఆగితే వాటర్ మేడం, ఆ బ్రిడ్జి కింద ఆగింది, ఆ ఫ్లోటింగ్ అంతా మొత్తం ఇక్కడ ఉపయోగంగా అవకాశం ఉంది. దానివల్ల ఎఫెక్ట్ వల్ల ఇది వస్తుంది మనకి ఈరోజు. పెట్టున్నాం రోడ్డు ఏవైతే మళ్ళీ నెక్స్ట్ దీంట్లో ఒకటి దాన్ని మొత్తం క్లీన్ చేసేసి దానిపైన ఏదైనా ఏం చేసేది మెసలాగా ఏం చేస్తే కరెక్ట్, లేదంటే పూడ్చేయండి. వాయిస్లో కూడా చెప్పండి, ఇళ్లలో డస్ట్బిన్లో వేయాలి. ఇట్లా కాలువల్లో అంతా చెత్త వేసేస్తే వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు, అవి అట్లా వస్తూనే ఉంటాయి. ఎవరికి వాళ్ళు హైజీన్ తీసుకోవాలి. చేస్తామని చెప్తారు. కొంచెం మనం కూడా కాస్త లీడ్ తీసుకుని బాగుంటుంది. బాగా చూడవలేదు. మీరు చూసినట్టు బచ్చారు గారు మారండి. అప్పుడు ఏదంటే ప్లేస్ దొరకలేదు అనమాట. ఇప్పుడు ఇంటి పెట్టాలని చెప్పాను. అప్పుడు ఇక్కడ బంధువులు దొరుకుతుంది. అప్పుడు అంటే మామూలుగా అందరికీ నమస్కారం. ఇవాళ జూన్ 9వ తారీఖు మనం గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఉదయాన్నే 6:30 నుంచి 1 అవర్ 7:30 వరకు మనము ఒక్కొక్క కాలనీ సెలెక్ట్ చేసుకొని టౌన్స్ లో ఎక్కడైతే రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళని తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గం మీద ఇవాళ గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని మొదలు పెట్టడం జరిగింది. నాయుడుపేటలో కూడా స్టార్ట్ చేస్తాం. 2 టౌన్లు అలాగే పల్లెలు కూడా ప్రతి ఒక్క పల్లె విజిట్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం వైపు అడుగులు ముందుకేస్తున్నాం. అలాగే ఇది గవర్ల వీధికి మొదటి రోజు ఈ రోజు రావడం జరిగింది. గవర్ల వీధి అంతా తిరిగాము, అంతా జనాలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కమిషనర్ గారు అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వచ్చే వారం లోపు ఖచ్చితంగా అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. గవర్ల వీధిలో వాసవి నగర్ రోడ్ ని మనము పెట్టడం జరిగింది. మున్సిపాలిటీకి మనకు 2 కోట్లు శాంక్షన్ అయింది. ఆ 2 కోట్లలో మనము ఈ రోడ్స్ ఎక్కడైతే పూర్తిగా లేవో ఆ రోడ్స్ ముందు ప్రయారిటీ ఇచ్చి వాటిని పెడుతున్నాం. అలాగే డ్రైనేజ్ సమస్య ఎక్కడైతే ఎక్కువగా ఉందో అవి కూడా డ్రైనేజీలు పెట్టాం. అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా కొంత అమౌంట్ పెట్టి దాన్ని కూడా చేయిద్దామని ప్రయత్నంలో ఉన్నాము. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన రాష్ట్రం అంతా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా కాన్స్టిట్యున్సీలో మా నియోజకవర్గాల్లో అందరూ నాయకులు అందరూ కలిసి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే అందరూ పాటుపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. ఇది అందరూ గమనించుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పనులు స్పీడప్ చేస్తున్నాం. మనము పనులు చేయడానికే ముందుకు వెళ్తున్నాం. అటు ఇటుగా కొంత ఆలస్యం అవుతుంది. దాన్ని కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకొని మనం చేసే మంచి పనిని కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అన్నమయ్య 108 విగ్రహం వద్ద వైభవంగా యోగాంధ్ర కార్యక్రమం. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నేతృత్వంలో వేడుకలా జరిగిన యోగా సందడి అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈ రోజు
108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నేతృత్వం వహించగా యోగాసనాలతో ఆరోగ్యము ఆధ్యాత్మికతను పటిష్టం చేసి ఉద్దేశంతో వేలాది మంది ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ యోగా కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పిల్లలు, యువత, వృద్ధులు ఇలా అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొని సమూహ యోగాసనాలు చేశారు. Close the legs, front to one side, sitting position, ఒక సైడ్ తిరిగి కూర్చోండి. మనం ఈ యోగా దినోత్సవ మాసం సందర్భంగా ఒక సంకల్పం తీసుకుంటాం, ప్రతిజ్ఞ చేస్తాం. అందరు నిలబడండి. చేతులు కుడి చేయి ముందుకు చాపండి. నేను చెప్తాను, పలకండి. మనస్సును నిత్య సమస్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబము విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచము శాంతి, ఆరోగ్యము మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణ బద్ధుడనవుతాను. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉమాశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి వారు సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దళిత బాలికపై 14 మంది మృగాళ్లు 6 నెలలుగా అత్యాచారం చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో హోం మంత్రిగా అనిత, జిల్లాలో మంత్రిగా సవితమ్మ, రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల సునీత, జిల్లా ఎస్పీగా రత్న ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం వల్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాధిత దళిత బాలిక కుటుంబానికి పక్కా గృహం, 5 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో సంపూర్ణంగా అది 40 సంవత్సరాలుగా వారికి రిగ్గింగ్ గ్రామము, ఏకపక్షంగా వారి పెత్తనము చలాయించగలిగేటువంటి గ్రామము. ఆ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ కుమారులు, వాళ్ళందరూ కూడా ఒక తండ్రి లేని అనాథ బిడ్డని, దళిత బిడ్డని దుర్మార్గంగా ఆమె జీవితాన్ని చిదిమేసి దాదాపుగా 14 మంది ఒక 6 నెలల పాటు ఒక పాశవికమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని 14 మంది అసలు సమాజంలో ఆ సమాచారం బయటికే రాకోకుండా మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉందంటే ఏ మేరకు భయోత్పాతమైనటువంటి వాతావరణం ఉంది రామగిరి మండలంలో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆ ఊరి పొలిమేర దాటి ఈ వార్తను బయటికి పోనివ్వకుండా కట్టదిట్టం చేయగలిగినటువంటి బలము, శక్తి, సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటుంది. మన ఆడబిడ్డకి ఇటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయలేదు. ఇది బయటికి వెలుగులేకి వచ్చింది. ఇది మొదటి సంఘటన. ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఇది మొదటిది కాదు, చివరిది కాదన్న. ఊరు దాటి వచ్చి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేనటువంటి భయానకమైన పరిస్థితి. మాకు ఇక్కడ రక్షణ లేదు అని చెప్తా ఉన్నారు ఆ గ్రామంలో ఉన్న దళితులు. గతంలో అదే గ్రామంలో మాలముత్యాలు అనేటువంటి ఒక హరిజన టీడీపీ నేతను అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడో 15 సంవత్సరాల కింద
పెనుగొండ దగ్గర చంపేసి రైల్వే ట్రాక్ మీద వేసిపోయినారు. అప్పట్లో అది మిస్సింగ్ కేసుగా ఉన్నింది. నేను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో పెండింగ్ కేసెస్ని విచారించే సమయంలో మా పోలీసు యంత్రాంగము ఆ కేసును ఛేదించి అందులో అసలు నేరస్తులు ఎవరు అనేది కనుక్కొని దాంట్లో హరియాంచరు నాగరాజ్ అనేటువంటి ఒక రౌడీ షీటరు హత్య చేసినాడనేసి తెలుసుకొని విచారించి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ మాలమూర్త్యాలు కుటుంబానికి కూడా మా ప్రభుత్వము, మా జగనన్న ప్రభుత్వము 8,25,000 రూపాయల ఆర్థిక సాయము, వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే, ఈ ఉదాహరణగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఆ స్థానిక సర్పంచ్గా ఉన్నటువంటి రాజేష్ బంధు అతని నాగరాజ్ అనే అతన్ని చంపి బోర్బావిలో వేసేసి ముక్కలుగా నరికి బోర్బావిలో వేసినటువంటి కేసులో కూడా ఇదే నాగరాజు ముద్దాయిలు. ఇతను దాదాపుగా ఒక 6-7 హత్యాయత్నం కేసుల్లో ముద్దాయి. ఈరోజు అతను ఈ అమ్మాయి కానీ ఈ అమ్మాయి తల్లి కానీ ఈ విషయాన్ని బయటికి సమాజం దృష్టికి తీసుకొని పోకుండా కొన్ని రోజుల పాటు వీళ్ళను ఆ కొండల్లోని గుహల్లో బంధించి వెలుగులేక రాకోకుండా ఆ అమ్మాయిని అవసరమనుకుంటే, తప్పనిసరి పరిస్థితి అనుకుంటే హత్య చేసేటువంటి ఆలోచనలో కూడా చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో చూస్తే గత 3 నెలల్లో 3 హత్యలు, రాప్తాడులో జంట హత్యలు, పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య గారి హత్య. మరి అనేక దాడులు, అక్రమ కేసులు, దుర్మార్గపు రాక్షస క్రీడను అక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని వీళ్ళు చేస్తున్నారు. పరిటాల కుటుంబం చెప్పిందే అక్కడ వేదము, వాళ్ళు చేసేదే శాసనము. ఇంత దుర్మార్గంగా వీళ్ళ వ్యవహారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు బయటికి వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితులు కూడా లేవు. అసలు పోలీస్ వ్యవస్థే లేదు అక్కడ. వాళ్ళ కనుసైగల్లో కూనీలు జరుగుతాయి. కూనీలు కాబడినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కిందికి దూరుకోవాల్సిందే. కనీసం కంప్లైంట్ లేరు, సాక్ష్యాలు కూడా చెప్పలేరు. 100 హత్యలు జరిగినాయి పరిటాల రవి కుటుంబం ఆధ్వర్యంలో ఆ పెనుగొండ రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో. 100 హత్యలు జరిగితే ఏ ఒక్క కేసు కూడా శిక్షలు పడలే. మరి ఈ హత్యలు ఎట్లా జరిగినాయి? వాళ్ళ ప్రాణాలు కాకులు ఎత్తకపోయినారా? పోనీ హత్యలు కాబడిన కుటుంబాలు ఏమన్నా తిరగబడినటువంటి పరిస్థితి ఉందా? కోర్టులకు పోయి సాక్ష్యాలు చెప్పినటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళు బతికి ఆ ప్రాంతంలో బట్ట కట్టినటువంటి పరిస్థితి ఉందా? రామగిరి చెన్నై బావుల్లో ఎన్నో శవాలు, అస్థిపంజరాలు దొరుకుతాండేటువంటివి ఆ కథలుగా చెప్పుకునేటువంటి ఆ ప్రాంతంలో రాజ్యాంగం ఉందా? పోలీసు వ్యవస్థ ఉందా? సభ్య సమాజము దృష్టి ఆ ప్రాంతం మీద పడడానికి ఈరోజు ఇదొక్క ఉదాహరణ చాలు. మరి ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగినాయన్న మా ఊరి పరిస్థితి అయినా స్థానికంగా ఉన్నటువంటి దళితులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సమాజంలో మళ్ళీ కూడా రిపీట్ కాకూడదు. ఆ రక్త చరిత్ర ఉన్నటువంటి కుటుంబానికి టికెట్ ఇవ్వడమే. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నత్తి దశరథ్ ఆందోళ్ నియోజకవర్గం చౌటాకూర్ మండల్ తాద్దన్పల్లి గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆదేశానుసారం ఇండ్లు మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్ మాట్లాడుతూ తొలి విడతలో భాగంగా 8 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఇది నిరంతరమైన ప్రక్రియ. విడతల వారీగా అర్హులైన వారందరికీ ఇళ్ల మంజూరు చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరూ కూడా సందేహించకూడదు. ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇల్లు నిర్మాణం చేపట్టుట ప్రభుత్వ లక్ష్యం. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఈ మహోత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నత్తి దశరథ్, ఎంపీడీఓ శంకర్, హౌసింగ్ ఏఈ శ్రీదేవి, గ్రామ పంచాయతీ సెక్రటరీ సిద్దమ్మ, మండల మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి మౌలానా, మాజీ ఎంపీటీసీ ఈశ్వర్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీహరి, కాంగ్రెస్ మండల నాయకులు గణేష్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హేసాన్ పాషా, కాంగ్రెస్ పార్టీ గ్రామ సలహాదారులు ఎండి జహారుద్దీన్, ఆంజనేయులు, కృష్ణాకాంత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పామేనా అంజమ్మ, ఎండి రసూల్, ఆష్మా బేగం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
स्वामी सुमकाय नमः एकदन्ताय नमः कपिलाय नमः जगन्निकाय नमः नंबोदराय नमः विकटाय नमः विघ्नराज हनुमगणाय ज्ञानपालचन्द्राय नमः एर वस्त्रे का फोई कर दाशां गुरुदेव मनोरंग बिलाहगरसीक्तम लोकोयं प्रतियतहं लोकमादिखाप नमस्कारं ओम भगवस्व हम भगवदेवस्य धीमहि धिया यः न प्रचोदयात् महागणाधिपति देवताभ्यो नमः वक्रतुण्डाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् महागणाधिपति देवताभ्यो नमः नमस्काराणां समर्पयामि विशेषमुक्त्याज नामक देवो संज्ञान्याय महागणाधिपति देवता महागणाधिपति देवताभ्यो नमः यजमान प्रसादं विरसावनामि यजमान प्रसादं विरसावनामि देवताभ्यो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः फलापकृष्णानं समर्पयामि निर्वयम् लोहोदकस्नानं समर्पयामि स्नानानन्तरं समर्पयामि अर्चनकाचूर्णदर्पयामि ओम हिरण्यवर्णामहणं सुवर्णरत्नस्रजां चित्रां यथन्मयं दत्तं जातवेदो ममावः वाममावः जातविषदो लक्ष्मीं मनपगामिनीं श्यां हिरण्यविद्ये रामस्वं भक्तानां अश्वपूर्वार्हश्याम కొట్టండి కొట్టండి యశ్వంత్ పాషా సాబ్ మౌలానా మారు పెద్ద మనుషులు మీరు కొట్టండి చిన్నవి రాలేదండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.